పరిశుద్ధ కన్యైన మరియమాతమ్మ జనన దినోత్సవము ఆనందంతో కొనియాడుదము. ఎందుకన్నా ఆమె నుండి నీతి సూర్యుడైన మన దేవుడైన క్రీస్తు ఉదయించెను. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ ఎల్లప్పుడూ మీ అందరితో ప్రభు క్రీస్తునందు ప్రేమించబడింది. సహోదరి సహోదరులారా, ఆరోగ్యమాత భక్తులారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. మరియ తల్లి తిరువందన మహోత్సవ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు యావత్తు తిరుసభ అంతటా కూడా మరియ తల్లి యొక్క జన్మదినమును కొనియాడుతూ మనమందరము కూడా ఆ తల్లి సన్నిధిలో గుమ్ముకొని
ప్రార్థించడానికి వచ్చాము. ఆ తల్లి యొక్క జననము మానవులందరికీ కూడా రక్షణదాయకమే. మానవులందరికీ కూడా ఆనందమైనటువంటి సంతోషమైనటువంటి రోజు ఆమె జన్మదినం. మరి ఈ రోజున యావత్తు తిరుసభ అంతటా కూడా గొప్ప వేడుకగా గొప్ప సంబరంగా జరుగుతూ ఉన్నది. మనమందరం కూడా ఆ తల్లి పాదాల చెంత కూర్చొని మన బాధలు, మన కష్టాలు, మన ఇబ్బందులు, మన అనారోగ్యములు అన్ని కూడా ఆ తల్లికి సమర్పించుకొని ఆ తల్లి జన్మదినం రోజున మనందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద కుమ్మరించని చెప్పి ప్రార్థించడానికి వచ్చాము. ఆమెను శరణ వేయడానికి వచ్చాము. మరి రోజు ప్రత్యేకంగా దేవుడు నీకు నాకు అందరికీ కూడా ఆ తల్లి ప్రార్థన శక్తి ద్వారా దేవుడు అందరికీ నిర్మించాలని చెప్పి దివ్య పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఎంతోమంది అనేకమైనటువంటి మరి విన్నపాలతో కోరికలతో వచ్చి ఉన్నారు. అవన్నీ కూడా ఈ దివ్య పూజల ద్వారా దేవుడు వాటిని మండించి మీకు కావలసిన ప్రతిదీ కూడా ఆరోగ్యము, సంతోషము, ఆనందాన్ని దేవుడు మీకు ప్రసాదించాలని చెప్పి దివ్య పూజలో భగవంతుని ప్రార్థన చేసుకుంటూ మనం చేసిన ప్రతి ఒక్కరి దేవుడు ఈ దివ్య పూజల ద్వారా అందించమని చెప్పి భగవంతుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మన నిత్యజీవితం మనకు చేర్చును గాక. జరగమని
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచి మన పాపములు మన్నించి మన నిత్య జీవితములకు చేర్చును కాక.
నీదాసులకు స్వర్గానందములను ప్రసాదించుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. పవిత్ర కన్యైన మరియ మాతృ ఆమె పుత్రుని జన్మము ద్వారా రక్షణ పొందిన వారు శాంతితో సమాధానం ఆరోగ్యంతో నింపుమని నిన్ను ప్రార్థించుచున్నాను. నీతో పవిత్రాత్మతో యుగయుగములు జీవించు మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను చేయుచున్నాను. మొదటి పఠనము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రాభవమును అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. అసిరియా మన దేశంపై దాడి చేసి మన కోటలను ముట్టడించనేని మనము 7 కాపరులను 80 ప్రధానులను నియమింతుము. ఇది ప్రభువు వాక్కు.
రెండవ పట్నము దర్శన గ్రంథము 12వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు. దర్శన గ్రంథము 12వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల కింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె ములుగుచుండెను. అప్పుడు దివ్యందు మరొక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశము నందలి తారకల్లో 3వ భాగమును చుట్టి భూమిపైకి పడదోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగానే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుపదండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనం వద్దకు తీసుకోపోబడెను. ఆమె ఎడారికి పారిపోయింది. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరిచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడు. ఈ సర్వేశ్వరుని వాక్కు.
ప్రభువు మీతో ఉండునుగాక. పవిత్ర సువిశేషములోని భాగము. లూకా గారు రాసిన శుభవార్త అధ్యాయం 1 వచనములు 46 నుండి 56 వరకు. పునీత లూకా గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము 46 వచనం నుండి 56 వచనం వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించున్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుతున్నది. ఏలైనా ఆయన తన దాస్యురాలి దీనావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వరకు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలము చూపి అహంకారులు దురాలోచనలు విచ్చనము కావించెను. అధిపతులను ఆసనం నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకులు ఉన్న వారిని సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను. మన పితామహులకు అబ్రహాములకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడికి ఇశ్రాయేలుకు సహాయం చేసింది. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తముతో ఉండి పిమ్మట తన ఇంటికి వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు వందనం. యేసు స్తోత్రం. వందనం. కీర్తనకారుడు 13వ కీర్తన 1వ వాక్యం. 13వ కీర్తన 1వ వాక్యం చదువుకుందామా? ఎవరు సరే? కీర్తన 13వ కీర్తన 1వ వాక్యం. అక్కడ కీర్తనకారుడు చక్కని వాక్యంతో చెప్తూ ఉన్నాడు. దావీదు మహారాజు తాను చక్కని వాక్యాలతో మనందరికీ కూడా ఈరోజు దావీదు యొక్క జీవితం, ఆయన చేసుకున్న ప్రార్థన, ఆయన చేసుకున్నటువంటి విధానం అన్ని కూడా మనకు చక్కగా బోధ చేస్తూ ఉన్నాడు. ఎంతమంది ఎన్నో సంవత్సరాల తరబడి ఈ ఆరోగ్య మాత పుణ్యక్షేత్రాలు చూస్తూ ఉంటారు. చెప్పండి, ఎంతమంది వస్తుంటారు? ప్రతి సంవత్సరం వస్తున్నారా? ప్రతి సంవత్సరం ఆరోగ్యమాత పుణ్యక్షేత్రము కుంతకళ్ళకు వెళ్ళాలా, అమ్మ సన్నిధిలో గడపాలా, అమ్మకు ప్రార్థన చేయాలా, అమ్మ ప్రార్థన ద్వారా నేను, నా కుటుంబం, నా బిడ్డలందరూ కూడా ఆశ్రయించబడాలని చెప్పి అనుకుని ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. అవును కదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆ తల్లి సన్నిధిలో ఉంటూ ప్రార్థన చేసుకుని వెళ్తే ఆ తల్లి ప్రార్థన శక్తి ద్వారా దేవుడు మమ్మల్ని దీవిస్తాడని చెప్పి ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో సుదూర ప్రాంతాలు కూడా వస్తూ ఉంటారు. ఉపవాసంతో వస్తూ ఉంటారు, కాలినడకలు వస్తూ ఉంటారు, నిష్ఠగా వస్తూ ఉంటారు, అనేకమైనటువంటి మొక్కుబడులు చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ పండుగ రోజున, మరియతల్లి జన్మదినోత్సవం రోజున దేవుడు నన్ను దీవించాలా, దేవుడు నన్ను ఆశీర్వదించాలని చెప్పుకొని వచ్చిన వారందరికీ కూడా దేవుడు రోజు
చక్కని వాక్యాలతో వాగ్దానం అందిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 13వ కీర్తనలో దావీదు మహారాజు చక్కని వాక్యంతో చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభు, నీవు నన్నెంత కాలము విస్మరించుదువు. ప్రభు, నీవు నన్నెంత కాలము నన్ను విస్మరించుదువు. ఆ వాక్యం పట్టుకొని మనం అందరూ ఒకసారి ఆత్మపరిచయం చేసుకున్నాం. ఎన్నాళ్ళు ఈ బాధ, ఎన్నాళ్ళు కష్టాలు, ఎన్నాళ్ళు ఈ వేదన, ఈ రోగము, ఈ కష్టాలు ఏంటి అని చెప్పుకొని ప్రార్థించే వారందరూ కూడా ఈరోజు దావీదు మహారాజు గురించి మనందరికీ కూడా చక్కని సందేశం అందిస్తున్నారు. ఆ రోజు దావీదు మహారాజు ఎందుకు ఈ ప్రార్థన చేయగలిగాడు? దావీదు మహారాజు, అయ్యా, ఎన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు, నా జీవితం ఇంతేనా, నా బ్రతుకు ఇంతేనా, నేను చనిపోతున్నాను, అనారోగ్యం గురైన, బాధ గురవుతూ ఉన్నా, ఇక నా జీవితం ఇంతేనా అని చెప్పుకొని దావీదు మహారాజు దేవునికి మొరపెట్టుకుని ప్రార్థిస్తున్నటువంటి ఆ ప్రార్థన చూస్తున్నాం. ఈరోజు ఇదే ప్రార్థన నేను మనము కూడా చేస్తే తప్పకుండా ఆ రోజు దావీదు మహారాజును దేవుడు ఎలా ఆశీర్వదించాడు, ఆ రోజు దావీదు మహారాజు దేవుడు ఎలా దీవించాడు, ఆ విధంగా ఈరోజు మనందరినీ కూడా దేవుడు దీవిస్తాడు. దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలా దావీదు మహారాజు చెప్తున్న వాక్యం, ఎన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు ఈ బాధ, ఈ కష్టము, ఈ రోగము, ఇంకెన్నాళ్ళు వాళ్ళు అనుకుంటున్నాయి అని చెప్పుకుంటూ దావీదు రాజు మొరపెట్టుకొని ప్రార్థన చేస్తున్న సందర్భం. మనము కూడా చాలాసార్లు వస్తూ ఉంటాం. ఎన్నోసార్లు కూడా మరొకరి పాదాలు కూడా వేస్తూ ఉంటాం. ఆమెను శరణ వేడుతూ ఉంటారు. అమ్మ, ఏంటి మా బాధ, మా కష్టాలన్నీ వచ్చేది. అనేక సార్లు మనం కూడా మరొకరి ప్రార్థన చేస్తూ ఉంటాం. పోయిన సంవత్సరం వచ్చా, ఈ సంవత్సరం వస్తూ ఉన్నాం, ఎన్నో సంవత్సరాల దగ్గర వస్తూ ఉన్నాం. అమ్మ, నీ పాదల దగ్గర వస్తూ ఉన్నాం. అయినా ఇంకెన్నాళ్ళు ఈ వేదన, ఇంకెన్నాళ్ళు ఈ బాధ, ఇంకెన్నాళ్ళు ఈ రోగం చెప్పి మనం రోజు అడుగుదాం, మరొకరి ప్రార్థన అడుగుదాం, ఆమె సహాయం అడుగుదాం. తప్పకుండా ఆమె ప్రార్థన సహాయం దేవుడు మనందరినీ కూడా జీవిస్తున్నాడు. అందుకోసమే దావీదు మహారాజు చెప్తున్న వార్తలు గమనించుకుంటే, ఆ 13వ కీర్తన అంతా కూడా గమనిస్తే అక్కడ చక్కని వార్తలతో చెప్తున్నాడు. అక్కడ ఏమంటాడు దావీదు మహారాజు? అయ్యా, దేవుడు దావీదు మహారాజు ద్వారా చెప్తున్న వాక్యం, కష్టాలు, విషమ పరీక్షలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలా మీరు మొదపెట్టుకుని ప్రార్థన చేస్తున్నారని చెప్పుకుంటూ దావీదు మహారాజు చెప్తున్న ప్రార్థన. తర్వాత అక్కడ అంటున్నాడు దావీదు మహారాజు, కింద వాటిని గమనించుకుంటే అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. దాని కింద వాక్యములు, ఎన్నాళ్ళు, ఇంకెంత కాలము నన్ను విస్మరించుము, మర్చిపోతాను. అక్కడ విస్మరించు అంటే మర్చిపోతావు, ఇంకెన్నాళ్ళు మర్చిపోతావు చెప్పుకుంటూ దావీదు చెప్తూ మనం అందరూ అనుకోవచ్చు, ఏంటి దేవుడు మనందరినీ మర్చిపోతారా? దేవుడు మనందరినీ కూడా మర్చిపోతారా? మర్చిపోదు. దేవుడు మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక్కోసారి ఆయన అలా మర్చిపోవచ్చేమో అని చెప్పుకుంటూ విలాప గ్రంథంలో చక్కని వాక్యంతో చెప్తాడు. అలా కూడా దేవుడు కూడా ఒకసారి కళ్ళు మూసుతాడేమో, మనందరినీ కూడా మర్చిపోతాడేమో అని చెప్పుకుంటూ విలాప గ్రంథంలో 5వ అధ్యాయం 20వ వాక్యాలు కూడా మనం చూస్తున్నాం. తర్వాత వాక్యాలు గమనించుకుంటే 2వ వాక్యం చూస్తూ ఉన్నాం. 13వ కీర్తన 2వ వాక్యం, నా హృదయం ఎంత కాలము రేయింబవలు దిగులుతో నిండి ఉండనేలా. చూడండి, చక్కగా దావీదు మహారాజు వ్యక్తిగతంగా నువ్వు కూడా ప్రార్థన చేయి, ఈ ప్రార్థన పెట్టుకొని ప్రార్థన చేయి.
ఏమంటున్నాడు దావీదు మాట ఎవరు? అయ్యా నా హృదయము ఎంత కాలము రేయింబగులు దిగులుతో నిండి ఉండనేలా. తర్వాత ఏమంటాడు? ఎంత కాలము నా శత్రువులు నా మీద విజయం సాధింపనేలా. ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్న వాక్యం. అక్కడ ఏమంటాడు? ఇక్కడ దావీదు మహారాజు చెప్తే ఇక్కడ హృదయం, నా హృదయం ఎంతకాలము రేయింబగులు దిగులుతో ఉన్నది. మనందరి కూడా హృదయాల్లో బాధలు ఉన్నాయి, బాధలు ఉన్నాయా, వేదనలు ఉన్నాయా? వాటితో పాటు మన హృదయాల్లో విపరీతమైనటువంటి పాపం, మన హృదయంలో మనం చేసుకున్న పాపం, ద్వేషం, అసూయ, కోపం, ఇవన్నీ కూడా మన హృదయాన్ని బాధ కలిగిస్తూ ఉన్నాయి. అందుకోసం దావీదు మహారాజు ఏమంటాడు చేసి, అయ్యా నా హృదయం ఎంతకాలం రేయింబగులు దిగులుతో నిండి ఉండనేదా అని చెప్తూ ఏమంటున్నాడు దావీదు మహారాజు? మనమందరం కూడా మనకెక్కడో బయట ఉన్నటువంటి వాటితో మనం పోరాడడం అవసరం లేదు. శత్రువుతో మనం ఎక్కడెక్కడో వాటితో పోరాడడం అవసరం లేదు. మన హృదయంలో ఏదైతే బాధ కలిగిస్తుందో, ఏదైతే మన హృదయంలో వేదన కలిగిస్తుందో, ఏదైతే మన హృదయంలో మనల్ని క్రింద తీస్తుందో వాటితో మనం పోరాడితే అప్పుడు దేవుని మనము విజయాన్ని పొందుకోవచ్చు అని చెప్పి దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు. ఎక్కడో బయట నాకు అనారోగ్యం బాధ, కష్టం వచ్చాయి, ఇబ్బందులు ఎదురైనాయి, నా మీద శత్రువులు ఉన్నారు, నా మీద పగబట్టారు, వారు నన్ను కొడుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు అని బయట ఎక్కడెక్కడో వాటి గురించి కాకుండా అంతరంగంగా ఏదైతే నిన్ను పొందగిస్తుందో, అంతరంగంగా ఏదైతే నిన్ను బాధ కలిగిస్తుందో వాటి గురించి నువ్వు పోరాడితే దేవుని నువ్వు సాధించుకోగలుగుతావు అని చెప్పుకుంటూ దావీదు మహారాజు చెప్తున్నాడు అక్కడ. కనుక ప్రతి విశ్వాసి, ప్రతి పవిత్రుడు కూడా ఈ విధంగా ప్రార్థించుకోవాలి. ఏమని ప్రార్థించుకోవాలా? మన హృదయంలో ఏదైతే మన బాధ కలిగిస్తుందో ఆ బాధ కలిగించింది మనము మొదపెట్టుకుని ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా మన మొదలు ఆలోచిస్తారని చెప్పుకుంటూ వాక్యం మనం సేవిస్తూ ఉన్నాం. అందుకోసమే ఇదే వాక్యం 6వ కీర్తన కూడా దావీదు మహారాజు గురించి చక్కని వాక్యంతో చెప్తూ ఉన్నాడు. 6వ కీర్తన మనం గమనించుకుంటే ఇక దావీదు మహారాజు ఏం చేస్తే ఆయన హృదయంలో ఏదైతే బాధ కలిగించిందో, ఆయన హృదయంలో ఏదైతే తనను కుందగించిందో దాని గురించి ఆయన ప్రార్థన చేసుకోవడం, దాని గురించి ఆయన దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఏమైనా మొరపెట్టుకుంటున్నాడు అక్కడ 6వ కీర్తన గమనించుకుంటే 6వ కీర్తనలో దావీదు మహారాజు చక్కని వాక్యాలతో చెప్తున్నాడు అక్కడ. 1, 2 ఈ 6వ కీర్తన మీద చదవండి. 13వ కీర్తన, 6వ కీర్తన రెండు కూడా వ్యక్తిగతంగా దావీదు మహారాజు చేసుకున్నటువంటి ఆ జీవిత విధానం అంతా కూడా అక్కడ రాయబడి ఉంది. ఏమంటాడు దావీదు మహారాజు కూడా? ప్రభు నా మీద కోపించి నన్ను శివార్తలు పెట్టకము, నా మీద కోపించి నన్ను శివార్తలు పెట్టకము, నా మీద ఆగ్రహము చెంది నన్ను దండింపకము. చూడండి దావీదు మరి ఎంత చక్కగా చెప్తున్నాడు వాక్యం. నా మీద కోపించి నన్ను శివార్తలు పెట్టకము, నా మీద ఆగ్రహము చెంది నన్ను దండింపకము అంటున్నాడు. ఇక్కడ దావీదు మహారాజు ఎందుకు ఈ వాక్యం చెప్పగలగాలి? దావీదు మహారాజు ఎందుకు ఈ వాక్యాలు చెప్పగలగాలంటే దావీదు మహారాజు తాను చేసిన పాపమేదో ఆయనకు తెలుసు, తాను చేసిన పొరపాటేమో తనకు తెలుసు. అయ్యా నేను చేసిన పాపం ఇది అని ఆ పాపం గురించి అని చెప్పడం లేదు అక్కడ రావడం. కానీ ఏమంటున్నాడు అక్కడ? అయ్యా నేను చేసుకున్న పాపం ఏదో నాకు తెలుసు, నేను చేసిన పొరపాటు ఏదో నాకు తెలుసు, అయినప్పటికీ కూడా అయ్యా నా మీద నువ్వు కోపగించదు, నన్ను చివాట్లు పెట్టకు, నన్ను బాధ గురి చేయకు, ఇదిగో నన్ను మరణానికి గురి చేయకు అని చెప్పి దావీదు మహారాజు చేస్తున్న ప్రార్థన గురించి అక్కడ మనం వింటూ ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడా దావీదు మహారాజు లాగా మనం కూడా దేవునికి మొదలుపెట్టుకోవాలి. ఈరోజు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఈరోజు పెద్ద పుణ్యక్షేత్రం వచ్చాము. అందరూ కొంతమంది బాగా బట్టలు ధరించుకొచ్చారు, కొత్త దుస్తులు ధరించారు, ఎక్కడెక్కడ దూర ప్రాంతంలో వచ్చారు,
వచ్చినంత మాత్రాన దేవుడు నీకు దీవెనిస్తాడా? వచ్చినంత మాత్రాన దేవుడు దీవిస్తాడా? నేను నడుచుకుంటూ వచ్చాను, నేను మొక్కుబడి చేసుకుంటూ వచ్చాను, నేను నిష్టగా వచ్చాను అనుకుంటే మీరు దేవుడు దీవెనిస్తాడా? ఏంటి నీ హృదయంలో ఏముంది? నీ హృదయంలో ఏముందో అది దేవుడికి తెలుసు. ఆ తెలిసిన దేవుడు నిన్ను శిక్షింపక మునిపే, నిన్ను మరణానికి గురి చేయక మునిపే, నిన్ను బాధ కలిగించక మునిపే నీవు ఏమి చేశావో అది నువ్వు జ్ఞప్తికి తెచ్చుకొని దేవునికి మొరపెట్టుకొని ప్రార్థన చేస్తే దావీదు మహారాజును దీవించినట్లుగా నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ప్రభువు మనందరికీ కూడా చక్కని వాక్యంతో చెప్తూ ఉన్నాడు. అక్కడ ఏముంటుంది ప్రభు? అక్కడ చక్కని వాక్యంతో చెప్తూ అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 2-6 వాక్యాలు మనం గమనించుకుంటే అక్కడ దావీదుగా చెప్తున్న వాక్యం, ప్రభు నేను దుర్గుడైనైతిని, నన్ను కరుణింపుము, నేను మిక్కిలి దస్సితుని, నాకు ఆరోగ్యము దయచేయండి. దావీదు మహారాజు ఎలా ఇల్లు తెలుసా? దావీదు మహారాజు ఎలా తన జీవితాన్ని ప్రభువుకు చెప్పుకుంటాను తెలుసా? అయ్యా నేను తిరిగిపోతూ ఉన్నా, అయ్యా నేను ఇంటర్వ్యూ స్థితిలో ఉన్నా, అయ్యా నేను అనారోగ్యం గురవుతూ ఉన్నా, దాని కింద మాట్లాడు చెప్తుంటే అయ్యా నేను మరణానికి కూడా గురవుతానేమో, నన్ను నేను రక్షించని చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఎందుకు నేను ఈ 2 వాక్యాలు అంటే 13వ కీర్తన 6వ కీర్తన ఎందుకు నేను ప్రత్యేకంగా ఈ మహోత్సవాన్ని పండుగ రోజున ప్రత్యేకంగా మీకు ఈ వాక్యాలు చెప్పగలుగుతున్నానంటే, ఆ రోజు దావీదు మహారాజు ఎలా తాను ఏదైతే కుంగదీస్తుందో, తాను ఏదైతే తన మనసులో తన హృదయంలో ఏదైతే తన బాధను కలిగిస్తుందో అది ఆయన తెలుసుకొని ఆ కుండ తీసేటువంటి పాపము గురించి తాను పోరాడి ఆ పాపను జయించి దేవుణ్ణి మన్నింపును పొందుకొని ఆరోగ్యవంతుడుగా దేవుడు దావీదు మహారాజు జీవించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ వాక్యాలు గమనిస్తూ ఇక చివరి వాక్యంలో దావీదు మహారాజు చెప్తూ ఉన్న వాక్యాలు గమనించుకున్నాం. 5వ వాక్యం గమనించుకుంటే అక్కడ ఏమంటారు దావీదు మహారాజు? అయా మృతులు నిన్ను స్మరింపరు, పాతాళ లోకంలో నిన్ను ఎవరు స్తుతించుడు? నేను ఒకవేళ నన్ను నేను మరణానికి గురి చేస్తే నేను మరణిస్తా, మృతుడుగా ఉంటాను. ఇక మృతుడుగా ఉన్న నన్ను నేను ఏనాడని నేను స్మరణ చేసుకుంటానని చెప్పుకుంటున్నాను. తర్వాత వాక్యాలు 4వ వాక్యం కూడా ఏమన్నాడు అక్కడ? దేవా నువ్వు శీఘ్రమే వచ్చి నన్ను కాపాడుము, నీవు కరుణ గలవాడువు కనుక నన్ను రక్షించుము అని చెప్పుకుంటూ దావీదు మహారాజు చేస్తున్న ప్రార్థన. మరి రోజు ప్రేమైన సహోదరి సహోదరా, ఈరోజు మనందరికీ కూడా చక్కని వాక్యాలతో దావీదు మహారాజు చెప్తూ ఈరోజు మనము కూడా ప్రార్థన ద్వారా మన విశ్వాసం ద్వారా మనం దేవుని కూడా మనము జయించవచ్చు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారా విశ్వాసాల ద్వారా మనలో ఏదైతే మనం కుండగిస్తుందో, ఏదైతే మనం బాధ కలిగిస్తుందో ఆ పాపాన్ని ప్రభుకు ఒప్పచెప్పి మనము ప్రభు యొక్క మన్నింపును పొందుకుంటూ మనల్ని కుండదీస్తే ప్రతి దానిలో కూడా విముక్తి పొందమని చెప్పి భగవంతుడికి ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు మన మనలో ఆపిస్తారని చెప్తుంటూ వాక్యానికి దేవుడు మనకు శ్రమిస్తూ ఉన్నాడు. అందుకోసమే చాలా సందర్భంలో కూడా వ్యక్తిగత ఇలాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వస్తూ ఉంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వస్తూ ఉన్నప్పుడు బాహ్యంగా మాత్రమే కాదు, ఏదో కొబ్బరికాయ సమర్పించారా, ఏదో తలనీళ్ళను సమర్పించుకోరా, ఏదో అగరవత్తి అంటించారా, ఏదో కొబ్బరికాయ కొట్టారా, ప్రభుత్వం దించారా, కులమాను సమర్పించారా, బాహ్యంగా మాత్రమే కాకుండా అంతరంగంగా కూడా మనము శుద్ధులుగా జీవించాలా, అంతరంగంగా మనము పవిత్రంగా జీవించాలా. అంతరంగంగా మనం పవిత్రంగా జీవించాలంటే, అంతరంగంగా మనము పరిశుద్ధంగా జీవించాలంటే మనలో ఉన్న పాపాన్ని మనము ప్రభుకు తెలియజేయాలా. ఆ పాపము ద్వారా మనం ఇంకా మనము మరణానికి గురి కాకుండా, ఆ పాపం ద్వారా మనం ఇంకా మనము దేవుని శిక్ష గురి కాకుండా ఇలాంటి పెద్ద పెద్ద
ఆ పుణ్యక్షేత్రాల్లో పండుగల్లో పాల్గొని పరిశుద్ధంగా అంతరంగంగా భాగంగా ప్రభు యొక్క మన్నింపును పొందుకుంటూ పరిశుద్ధంగా జీవించాలని చెప్పి ప్రభు మనందరూ కూడా ఆహ్వానం అందిస్తూ ఉన్నాడు. ఈరోజు మనకందరూ చదివిస్తున్నాడు దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వాక్యంలో చక్కని వాక్యాలతో చెప్తూ ఉన్నాడు. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వాక్యం. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించును. ఒక స్త్రీ దర్శనమిచ్చును. సూర్యుడు ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రముల గల కిరీటము ఉండెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి రోజు మరియ తల్లి జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న మనం ఈ పండుగ రోజున దావీదు మహారాజు ఎలా ప్రార్థన చేశారో ఆ ప్రార్థన చేసుకుంటూ మరియ తల్లి ప్రార్థన ద్వారా దేవుడు మనందరినీ కూడా గొప్పగా దీవిస్తూ ఉన్నాడు. మీ అందరి కూడా తెలుసు చిన్న తెరేసమ్మ గారు తెలుసు కదా, పునీత చిన్న తెరేసమ్మ గారు. చిన్న ప్రాంతంలోనే తాను మరియ తల్లి పట్ల భయభక్తులు కలిగి మరియ తల్లి ఎంతో గౌరవించేది, మరియ తల్లి ఎంతో ప్రార్థన చేసుకున్నాడు. 9-10 సంవత్సరాల కాలంలో మరియ తల్లి ఈ చిన్న తెరేసమ్మ గారు 9-10 సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడు మరియ తల్లిని ప్రత్యేకముగా వారి కుటుంబంలో దేవుని గుడిగా మలుచుకొని ఒక బల్లని ఏర్పాటు చేసి ఆ బల్ల మీద మరియ తల్లి యొక్క ప్రతిమను ఉంచి స్వరూపాలు ఉంచి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రము తర్వాత మధ్యాహ్నము ప్రతి సమయం దొరికినప్పుడల్లా కూడా ఈ చిన్న తెరేసమ్మ గారు ఎక్కడికి వెళ్ళేది మరియ తల్లి యొక్క స్వరూపం దగ్గరికి వెళ్ళి మరియ తల్లి స్వరూపముకు పూలమాల తర్వాత ఆ విధంగా అలంకరించి సమర్పించుకొని ప్రార్థన చేసుకున్నారు. రోజులు గడిచారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత చిన్న తెరేసమ్మ గారి యొక్క తల్లి మరణించింది. ఇక చిన్న తెరేసమ్మ గారి తల్లి మరణిస్తే ఆ చిన్న తెరేసమ్మ గారి తల్లి దేహము అక్కడే ఉంది, మరణించిన దేహం అక్కడే ఉంది. ఆ దేహాన్ని అక్కడ పక్కన పెట్టి ఎక్కడైతే మరియ తల్లి యొక్క స్వరూపం ఆమె ప్రతిష్ఠ చేసుకుందో, ఇంట్లో మరియ తల్లి యొక్క ప్రతిమను ప్రతిష్ఠ చేసుకుందో ఆ మరియ తల్లి స్వరూపం దగ్గరికి వెళ్ళి మోకరించుకుని చిన్న తెరేసమ్మ గారు ప్రార్థిస్తున్న సందర్భం, అమ్మా ఇదిగో భూలోకములో ఉన్నటువంటి నా తల్లి మరణించింది, భూలోకంలో ఉన్న నా తల్లి మరణించింది, ఇదిగో ఇప్పుడు ఈ క్షణం నుండి నీవు నా తల్లి అని చెప్పుకుంటూ శరణ వేడుకొని ప్రార్థిస్తున్నటువంటి సందర్భంలో కొంత చిన్న తెరేసమ్మ గారు మనం చూస్తూ ఉన్నాం. చిన్నప్పటి నుండి కూడా తాను 8-9 సంవత్సరాల కాలం నుండి మరియ తల్లిని తన తల్లిగా స్వీకరించుకొని ఇక తన తల్లినే తానే తన తల్లిగా స్వీకరించుకొని మరియ తల్లిని స్వీకరించుకొని మరియ తల్లికి ప్రార్థన చేసుకోవడం ద్వారా ఈరోజు పునీత చిన్న తెరేసమ్మ గారు ఒక గొప్ప పునీతురాలుగా తాను పేరు తెచ్చుకున్నారంటే ఆ రోజు ఆ తల్లిని ఆమె స్వీకరించడం ద్వారా. ఈరోజు మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు. ఎంతమందిని మనం మరియ తల్లిని సంతోషంతో ఆనందంతో స్వీకరిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతమంది మనము దేవునికి మరియ తల్లిని మనం శరణ పెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. అలాంటి పుణ్యాత్ములు, అలాంటి ఎంతో మంది పునీతులు మరియ తల్లిని శరణ చేసిన వారు గొప్ప ఆచరించిన వ్యక్తులు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. ఫెర్డినాండ్ లూయిస్ రాజు జర్మనీ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ ఫెర్డినాండ్ లూయిస్ జర్మనీ దేశాన్ని పరిపాలిస్తున్న ఆయన ఆ జర్మనీ దేశం మీద శత్రువులు దండేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఈ ఫెర్డినాండ్ గారు ఏం చేస్తున్నా తెలుసా, మరియ తల్లిని శరణ వేడుకొని మరియ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నాడు. అమ్మ మరియ తల్లి, నీవే నన్ను, నా దేశాన్ని, ఈ జర్మనీ దేశాన్ని కాపాడు, ఈ శత్రువులను మమ్మల్ని కాపాడు తల్లి చెప్పి శరణ వేడుకని ప్రార్థించాడు. ఆ విధంగా శరణ వేడుకని ప్రార్థించిన రీతిలో అద్భుత రీతిలో
ఆ ఫెర్డినాండ్ అయినటువంటి రాజు తన సైన్యము జర్మనీ దేశం అంతా కూడా ఆ శత్రువుల బారి నుండి మరేతల్లి సురక్షితంగా కాపాడమని చెప్పి ఆయన ఏం చేశాడు తెలుసా? మరేతల్లికి ఒక పెద్ద స్తూపం కట్టాడు. ఆ జర్మనీ దేశం ముఖద్వారంలోనే మరేతల్లికి ఒక పెద్ద స్తూపం కట్టి ఆ పెద్ద స్తూపమును ఆ స్తూపం పైన మరేతల్లి యొక్క పెద్ద ప్రతిమను ప్రతిష్ఠ చేశాడు. అది కూడా ఎలా? ఆమె పాదాల కింద సాతాను నలగదొక్కేటువంటి ఆ ప్రతిమను పెద్ద ప్రతిమను ప్రతిష్ఠ చేసి ఆ స్తూపముకు ఒక శిలాఫలకను ఆయన ప్రతిష్ఠ చేశాడు. ఏమని శిలాఫలకను తయారు చేశాడంటే, ఫెర్డినాండ్ అనేటువంటి రాజు అయిన నేను మరియతల్లి ప్రార్థన ద్వారా నన్ను, నా దేశాన్ని, నా దేశంలో ఉన్న ప్రతి పౌరుని కూడా సురక్షితంగా శత్రువు బారి నుండి రక్షించింది. అందుకు కృతజ్ఞతగా ఇదిగో ఈ యొక్క స్తూపాన్ని, పెద్ద స్తూపాన్ని ప్రతిష్ఠ చేశానని చెప్పి ఆ శిలాఫలకంలో రాస్తూ ఉన్నాను. ఎందుకు ఈ అద్భుతాలు చెప్తున్నానంటే, ఎందుకు నేను కీర్తన కావాలని చెప్తున్నానంటే, మరేతల్ని శరణబడిన వారందరి జీవితాల్లో అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యాలు జరుగుతాయని చెప్తుంటూ వాక్యంతో ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మరి ప్రేమైన సహోదరి సోదరా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ దివ్య పూజలో భగవంతుని ప్రార్థన చేసుకుందాం. నీవు నేను మనమందరం కూడా ఎలా మరేతల్లి మీకు ప్రార్థన సహాయం ద్వారా ఈ పుణ్యక్షేత్రంలో భూమికుడిన మనమందరం కూడా దేవునికి మొరపెట్టుకుని ప్రార్థన చేసుకుంటూ అందరూ కూడా నేర్చిన కూడా ఒక నిమిషం నేర్చబడి చిన్నగా ప్రార్థన చేసుకుని భగవంతుని ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, చేతులు జోడించుకొని భగవంతుని ప్రార్థన చేసుకుందాం. దేవుని అడుగుదాం. దావీదు మహారాజు ఎలా దేవునికి మొరపెట్టుకుని ప్రార్థన చేస్తే, దావీదు మహారాజు ఎలా దేవుణ్ణి ప్రార్థించిన తర్వాత దావీదు మహారాజు ఎలా దేవుడు సురక్షితంగా కాపాడాడో ఆ ప్రార్థనలు మనం కూడా ప్రార్థనలు నిలబెట్టుకొని ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా కన్ను మూసుకొని చేతులు జోడించుకొని భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ఈ పాటను ప్రార్థనగా మలుచుకుని భగవంతుని ప్రార్థన చేసుకుందాం. అందరూ కలిసి ఈ పాటను ప్రార్థనగా మలుచుకుని దావీదు మహారాజు ప్రార్థించినట్టుగా, అయ్యా ఈ రోజు మరేతల్లి పుణ్యక్షేత్రంలో గుమికూడి ఆ తల్లి జన్మదిన మహోత్సవం జరుపుకుంటున్న మనందరం కూడా ప్రభు మాలో ఉన్నటువంటి ఆందోళనలు, బాధలు, కష్టాలు, వేదనలు అన్ని కూడా నీకు తెలుసు. ఆ వేదనతో పాటు మా హృదయంలో పాపం కూడా మీకు తెలుసు ప్రభు చెప్పి భగవంతుని ప్రార్థన చేసుకుందాం. చిన్న పాటలు ప్రార్థనగా మార్చుకొని ఈ ప్రార్థన ద్వారా దేవుని మొరపెట్టుకుని ప్రార్థన చేసుకుందాం. అందరూ కన్ను మూసుకున్నాం. ఈ భక్తితో ఈ పాటను ప్రార్థనగా మలుచుకొని భగవంతుని ప్రార్థన చేసుకుని అందరూ కూడా కలిసి
నడిపించు నిన్ను నేను శరణు వేడుచు నా మొరను ఆలించి తరలిరావా నా మొరను ఆలించి తరలిరావా శోధనలు వేదనలు నన్ను వెంటాడగా శోధనలు ఏ దారి కనరాగా నీ దరికి చేరాను ఏ దారి కనరాగా కరములెత్తి నిన్ను నేను శరణు వేడుచున్నాను కరములెత్తి నిన్ను నేను నా మొరను ఆలించి కదలిరావా చిన్న ప్రార్థన దేవా వేదనలు బాధలు కష్టాలు ఆందోళనలు అయా అనేక సమస్యలతో సతమతమవుతాం అయా నీ దగ్గరికి వచ్చి దావీదు మహారాజు ప్రార్థించినట్లుగా అయా దావీదు మహారాజు తన బాధలో తన గుండెలో ఏదైతే వేదనతో ప్రార్థించాడు ఆ పాపను తెలుసుకొని అయ్యా నేను అనారోగ్యాన్ని గురిచేయకు అయ్యా నేను మరణానికి గురిచేయని చెప్పి ప్రార్థించినట్లుగా దేవుని ప్రార్థన చేస్తున్నాను ఈ పండుగ రోజున మరే తల్లి ప్రార్థన సహాయం ద్వారా మన హృదయంలో దాల్చుకున్న ప్రతి పాపంలో కూడా భగవంతుని సమర్పించుకుని ప్రార్థన చేసుకుంటూ అయా రోజు మందిరం కూడా నీ సన్నిధిలో గ్రూపుని ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి ఎంతో మంది ప్రభు మీ తల్లి అందరి తల్లిదండ్రులు మరైతే ప్రార్థన ఆమె జన్మదినోత్సవం కొనియాడినట్లు ఎంతో సంతోషంతో ఆనందంగా వచ్చిన వారందరినీ కూడా తిరిగి అదే సంతోషంతో ఆనందంతో ఇంకా రెండుముఖలుగా దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలకు సాధనమని చెప్పి ప్రార్థన చేసుకుందాం. దేవుని అడుగుగా రోజు గుమ్ముడు ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించండి. మా హృదయంలో దాచుకున్నటువంటి కోరికలు మా కుటుంబ బిడ్డల యొక్క అవసరతలు మా బిడ్డల జీవితాలన్నింటినీ కూడా సమర్పించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దావీదు రాజు ప్రార్థించినట్లుగా ఈరోజు మేము కూడా మాలో ఉన్న ప్రతి పాపము కూడా మీకు సమర్పించుకుని మాలో ఉన్న ప్రతి పాపము ద్వేషము అసూయ కోపం అన్నింటి కూడా సమర్పించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీటన్నిటి కూడా ప్రభువుకు సమర్పించుకుంటూ దావీదు మహారాజును మరణం నుండి కాపాడినట్లుగా దావీదు మహారాజును అనారోగ్యం నుండి కాపాడినట్లుగా మా ముందును కూడా కాపాడి జీవించని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అమ్మ మరే తల్లి నీ జన్మదినము మా అందరికీ కూడా ఆనందాన్ని చేకూర్చే దినముగా ఈరోజు మమ్మందరిని జీవించమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎలాంటి జన్మ పాపం లేకుండా నీవు జన్మించినావు. నీ యొక్క దేవుని అనుగ్రహాలు దేవుని కృపావరాలు కడగడకు కూడా సురక్షితంగా నువ్వు కాపాడుకోగలిగావు. మేము కూడా మరే తల్లి దేవుడు మామూలు కురిస్తున్న ప్రతి ఒక్క అనుగ్రహాలను కృపావరాలు మేము కూడా మా అనుగ్రహ జీవితంలో సురక్షితంగా కాపాడుకుంటూ విశ్వాసంలో ఎదుగుతూ
క్రీస్తు ప్రభుకు సాక్షులుగా జీవిస్తూ కడవరకు కూడా పవిత్రంగా జీవితం జీవించిన భాగ్యం దయచినట్లుగా మా అందరి కోసం కూడా ప్రార్థించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ గుమ్మగూడి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డలు కూడా దీవించి ఆస్వాదించమని చెప్పి మన ఆదుగుడు యేసుక్రీస్తు నామమున బట్టి వేడుకొంచున్నాం స్వామి. అర్పణ విలువ అర్పణ మాత్రం తీసుకొని బుక్ చేస్తున్నాం. పంపిస్తాను. చెప్పాడు చెప్పు అరవై ఎక్కువ ముందు కానుకలాడు అయిపోండి అమ్మా. కానుకలాడు అయిపోండి. అక్కడ అయిపోండి. కానుకలాడు అయిపోండి. కానుకలు మాత్రం తీసుకురాము. చెప్పు చెప్పండి. రాకండి రాకండి. సరే మళ్ళీ రాకండి.
సహోదరుడు సహోదరులారా, నేను మిమ్మల్ని అర్పించిన బలి సర్వశక్తి గల బిడ్డల సర్వేశ్వరుని అంగీకారం సర్వశక్తి జగదేక కుమారుని మానవత్వం మాకు తోడ్పడదు కనుక కన్నీరు మరే మాత్రమే జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలకు మనకు భంగము కలిగింపగా ఆమె అధిక గౌరవం చేకూర్చింది. కావున ధర్మక్రియల నుండి మమ్మల్ని విముక్తులను చేసి ఈ మా బలి యొక్క నీకు ప్రీతి పాత్ర మా కృప చూపును. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనకు చేయుచున్నాము. ప్రభువు మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. సర్వశక్తి కలిగిన మేము ఎల్లప్పుడూ తెచ్చుకోగలను. మేము మీకు కృతజ్ఞత చెల్లించుట యుద్ధము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా ఈ దినము మీకు పరిశుద్ధ కన్యైన మరియ మాత జన్మదిన మహోత్సవములు కన్యావచ్చు. నిన్ను సూచించి ఘనపరచి మహిమపరుస్తున్నాము. నీ జనితేక సుతుని గర్భమున మోసము తన కన్యత్వ భవనమును పోగొట్టుకునకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించింది. కావున క్రీస్తు ద్వారా నూతనని మహత్యమును పొందుతున్నాము. అధిపతులను ఆరాధించుతున్నాము. శక్తిమంతులు వణుకుచున్నారు. ఏకీభవించి ఉత్తమోచం నీ స్తుతులను పాడుతున్నారు. వారులను మా శిరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా ఓ ప్రభువా, నిత్యముగా పవిత్రుడకు సర్వప్రజలకు
కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబెట్టుకోవచ్చున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తమును అగ్రహంగా వారు వారు పరిగణించకు తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పగించుకొని మీకు కృతజ్ఞతావందనములు స్తుతించి త్రుంచి శిష్యులకు ఇట్లకి మీరందరూ దీనిని తెలుసుకొని భుజముకో భోజనానంతరము పాత్రము మరణములకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకి మీరందరూ దీనిని చేసుకొని నేనే ముందు పాలన చేయుడు. ఇది మీకు కొరకు అనేకుల కొరకులు పాప దీనిని నా జ్ఞాపకార్థము ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ దివ్య కుమారుని రక్షణాంతము అద్భుతమైన మోక్షారూపణను స్మరించుచు అతడు మరలా వెంచేయునని ఎదురు చూచునే ఈ పవిత్ర జీవన బలి కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర నిత్యతో ప్రతిమాచున్నాము. తన మరణము ద్వారా మమ్మునితో సంఖ్యపరచిన నీ కుమారుని వలన స్వీకరించుము. మేము అతని అతని ఏక శరీరము ఏక మనస్సు కలిగి అతడు మమ్మల్ని నీకు నిత్యారపరముగా రూపొందించిన కాక నీ వెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్నయ్యు దేవమాత మరియ మాతతోనూ
ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ ధనులని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయి. ఏదైనా మీరు విజ్ఞాపన ప్రార్థన ఎవరికి సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్నితో వ్యక్తపరిచివని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాడుచున్నాము. ఈ లోకంలో యాత్రచే నీ శ్రీసభను నీ సేవకులకు మా పరిశుద్ధ ఫ్రాంకిస్ జగద్గురువును మా గణగౌరవ జ్వానేశ్వర పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులను కన్యాస్త్రములను చూపదేశం మీరు సంపాదించుకునే విశ్వాసులని గుమ్ముకులని వీరందరినీ విశ్వాసవంతులు ఆరోగ్యవంతులు ప్రేమికులు పరిపూర్ణించండి. నిశ్చిత ప్రకారం నీ సముఖంలో చేరి ఉన్న ఈ ప్రజల మనకు దయతో ఆరోగ్యం దయగల తండ్రి, నలుదిశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకుని చనిపోయిన మా సహోదరు నీ ప్రేమకి రూపొందిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకుని మిమ్మల్ని ఆచరణ చేరి నీ మహిమను వీక్షించు నిత్యాలను పొందదుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నేను సకల చేయించున్నాము. రక్షకులిచ్చిన పరలోకేశం అనుసరించి ప్రార్థించవలసిన అవసరము పరలోకంలో మాట్లాడండి. అన్ని నుండి మమ్ము రక్షించుము. మా ఏ రోజులలో మాకు శాంతిని ప్రసాదము. పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు శోధనలకు పరిపాకుంటున్నట్టు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచుందుము. చిత్త ప్రకారం తిరస్బహులు శాంతంగా సమర్పణను ఎల్లప్పుడూ
ఇదిగో సర్వేశ్వరుడు, ఇదిగో లోకములకు భాగమును పరిహరించిన వాడు, దివ్య క్రీస్తు శరీరత్వంలో మనం చేర్చుగాక. దయచేసి గమనించండి, కథోలిక విశ్వాసులు మాత్రమే ప్రభు భోజనాన్ని స్వీకరించాలి. ఇతరత్ర సోదరి సోదరులు మీ మీ స్థలాల్లో కూర్చొని ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. రోమన్ కథోలిక విశ్వాసులు మాత్రమే ప్రభు భోజనాన్ని స్వీకరించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం.
వివేక ఈరోజు మీ అందరికీ కూడా మరి జీవితం ద్వారా ఈ మన జీవితాలను పండించుకొని అది పరమాత్మ చెంత నిలకడగా శాశ్వతంగా ఉండాలని ఆ ఉద్దేశం కోసమే మనం తల్లి చెంతకు రావాలి. కాబట్టి ఈరోజు మరియ తల్లి జయంతి మహోత్సవ శుభవేళలో ఈ ఉద్దేశం కోసం ప్రార్థన చేయాలి. మోకాలు వచ్చి శిరస్సు వచ్చి ప్రార్థన చేయాలి. కాబట్టి తల్లి మనల్ని ఎప్పుడు కూడా ఆదరించడం మానాలి, ఎప్పుడూ మనల్ని దీవిస్తూనే ఉంటుంది. ఆమె యొక్క ఆవేదన, ఆమె యొక్క తపన కేవలం మనందరం బ్రతకాలి, మనందరం కూడా శాశ్వతంగా ఉండాలి, మన కుమారుని చెంత ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి ఈ ఉద్దేశం కోసం ప్రతి బిడ్డ కూడా ప్రార్థించుకొని పుణ్యక్షేత్రాల నుంచి దీవెనలు పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈనాటి ఈ దివ్య పూజను సమర్పించడానికి విచ్చేసినటువంటి పూజనీయ గురువులు ఆదోని విచారణకర్త ఫాదర్ కోలా విజయరాజ్ గారు. వీరికి మనందరి తరఫున చెప్పడంతో వారికి కృతజ్ఞతలు. భక్తి పరవశంతో ఈ దివ్య పూజ పని సమర్పిస్తూ మన కోసం ప్రార్థిస్తూ దివ్య పూజను సమర్పించారు. కాబట్టి విజయరాజ్ గురువరేణులు ఆధునిక ముందు మన మేత్రాల్సిన కేథీడ్రల్ విచారణలో 6 సంవత్సరాలుగా విచారణకర్తగా పనిచేశారు. అదేవిధంగా పోలూరు విచారణలో వారి యొక్క సేవలు అందించారు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి విశ్వాసం, వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, అంకిత భావం వీరిని పవిత్రమైన గురువుగా నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు మన చెంతకు వచ్చి ఈ దివ్య పూజలు సమర్పించిన పూజ గురువులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్నం 3 గంటలకి మన మేత్రాసన బిషప్ కత్తి గారు సమస్త దివ్య పూజను సమర్పిస్తారు 3 గంటలకు. దానికి ముందు ఈ పూజ వెంటనే గుడి వెనుక కమ్యూనిటీ హాల్ దగ్గర భోజనాలు అందించబడతాయి. ఎవరికైనా భోజనాలు కావాలని అనుకుంటే, భోజనం చేయాలనుకుంటే వెంటనే 12:30 నుంచి, అంటే సమయం 12:30 నుంచి భోజనాలు అందించబడతాయి. దయచేసి కావలసిన వారు భోజనాలు స్వీకరించాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మన గాయక బృందానికి ప్రత్యేకించి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరొకసారి ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం. మరియ మాత ద్వారా మనం అన్నీ సాధించవచ్చు. ఈ లోకంలో పరలోకానికి సంబంధించిన అన్ని కూడా తన కుమారుని ద్వారా అందించబడతాయి. గాడ్ బ్లెస్ యు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పుణ్యక్షేత్రంలో ఈ పండుగ దివ్య పూజని చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మన పుణ్యక్షేత్ర డైరెక్టర్ వారి కుటుంబల ప్రతాప్ రెడ్డి స్వామి వారికి, మరి వారి సహాయకుడు రవి గారికి, మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ. ప్రార్థించుదము.
సర్వశక్తి గల ఓ ప్రభువా, ఈ పరమ రహస్యుల ద్వారా నీవు సభను స్వీకరించితివి. తన్నైన మరియు మాత ఉద్భవం సమస్త లోకమునికి ఆశాజనకముగాను రక్షణ విశోధ్యముగాను ఉండదు కనుక నీ శ్రీ సభ ఆనందంతో పొంగినట్లు అనుగ్రహించము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శిరముల వంచి దేవాసులకు ప్రార్థించింది. ప్రభు మరియు మాట ప్రసవం ద్వారా మహాకనికరంతో మానవ మోసం తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగా. కర్తను పొందరమైన మీరు ఆ మందకి సహాయమని భద్రతలు మీరు గుర్తించురుగా. పరిశుద్ధ మరియు మాధుర్య మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందముల స్వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు కోరుకునే వెళ్ళుదురుగా. సర్వేశ్వరుడు మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి రోజు సమాప్తమైనది సమాధానానికి వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. లేరా ఇక్కడ